హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో టాపిక్లోకి వస్తే వచ్చేస్తా. పొద్దున్నైతే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాను, ఒక మీమ్ అయితే వచ్చింది. సో మీమ్ అయితే నేను ఇక్కడ వెయ్యాను, బట్ అది దేని గురించి వచ్చిందని అంటే కల్కిలో మన అందరికీ తెలిసిందే బుజ్జి. సో బుజ్జి అయితే మీకు బెంటెన్ చూస్తారా మీరు? బెంటెన్ చూస్తే బెంటెన్ ఏలియన్ ఫోర్స్లో ఒక ఏలియన్ ఉంటుంది, ఎకో అని చెప్పేసి. సో ఆ ఎకో అచ్చం సిమిలర్గా కల్కికి ఉన్నదని ఒక మీమ్ అయితే వచ్చిందన్నమాట. ఏంటి ఏదో తేడా ఉందని చెప్పేసి బ్రహ్మానందం గారి కింద ఈ మీమ్ అయితే వచ్చింది. సో దీన్ని చూసి నిజంగానే నాకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది. ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా చెవులు అయితే అట్నే మ్యాచ్ అయినాయి అండ్ కళ్ళు కూడా మ్యాచ్ అయినాయి. సో చూస్తే అలానే ఉంది ఎగ్జాక్ట్గా. సో ఎందుకో మరి ఇది ఎక్కడిది? నిజంగానే నాగాశ్విన్ గారు ఇట్లా ప్లాన్ చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతాను ఈ క్వశ్చన్. ప్లాన్ చేస్తే ఒకవేళ కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఇదే డౌట్, ఒకసారి చూడండి, పక్కన పెట్టి చూడండి. అంటే అలాగే ఇన్స్పైర్ అయ్యండి కావచ్చు. చాలా మూవీస్ ఇన్స్పైర్ అయినాయి. ఎందుకు కాదు? ఇప్పుడు దేవరాలో చూసుకుంటే వైకింగ్స్ అని చెప్పేసి ఒకటి, మీ ట్రైలర్ చూడండి, వైకింగ్స్ ట్రైలర్ చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ గా దేవరా ట్రైలర్ ఉంటుంది. అది కాక బాహుబలిలో ఒక సినిమా చాలా సీన్స్ ఉంటాయి. మీకు చేతితో ఇట్లా ఆ బాబుని పట్టుకొని ఉంటుంది కదా శివగామి, నదిలో కొట్టుకుపోయినప్పుడు ఆ సీన్ ఇన్స్పైర్ అయి ఉంటుంది. అలా తప్పైతే లేదండి. మైకిల్ సినిమా చూసుంటే సందీప్ కిషన్ గారిది, అదే రోలెక్స్ మీకు తెలిసిందే కదా, విక్రమ్ లో ఉంటాడు. సో క్లైమాక్స్ లో విక్రమ్ ఎట్లా ఉంటాడో మైకిల్ సినిమాలో సందీప్ కిషన్ గారు కూడా అలాగే రెడీ చేస్తారు. సో ఇన్ని మూవీస్ ఇన్స్పైర్ అయ్యి ఆ సీన్స్ తీసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ ని తీసుకోవడంలో అయితే తప్పలేదు అనిపించారు. అంతేనా కేజీఎఫ్ లో అదిరా కూడా వైకింగ్స్ అనే జాతికి చెందినవాడే అనమాట. వైకింగ్స్ అనేది మనకైతే మన దాకా అయితే రాలేదు, అప్పుడు హాలీవుడ్ లోనే ఉండేది. అది ఇన్స్పైర్ చేసుకొని కబ్జాలో తీసుకురాలే వైకింగ్స్ అని చెప్పేసి. సో అట్లా అన్నమాట. సో ఇన్ని ఇన్స్పైర్ అయిన తర్వాత బుజ్జిని తీసుకురావడం అయితే తప్పలేదు అనిపించేది నాకైతే. అంటే చూడడానికి మొత్తం ఎక్కువ డైరెక్ట్ దింపలేదు, జస్ట్ డిజైన్ అయితే అట్లా చేసినాం అన్నమాట. చూడడానికి అయితే కొద్దిగా అలానే ఉంది. ఇక్కడ నెక్ మందం, తలకాయ కానీ, చెవులు కానీ, కళ్ళు కానీ, సో ఇవి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. అండ్ ఎక్కువ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు కల్కిలో బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ ఉన్నాయి చూస్తారా? ఫస్ట్ బుజ్జిని మీరు చూస్తుంటే మాత్రం చెప్తున్నా, బుజ్జిని అటాక్ చేయడానికి ముగ్గురు వస్తారు కదా. సో వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ఎక్కువ అంటే ఇట్లా రింగులు వచ్చి ఒక రకమైన సౌండ్ ని ప్రొడ్యూస్ చేసి చెవులు బద్దలు కొడతా అన్నట్టు. వస్తువులను దూరం జరపచ్చు, బ్రేక్ చేయొచ్చు. సో అట్లాంటిదే బుజ్జిని పట్టడానికి యూజ్ చేస్తారన్నమాట. మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. బుజ్జి స్పేస్ షిప్, బుజ్జి ఏదైతే ఉంటుందో పాత బుజ్జి, సో దాన్ని పట్టుకోవడానికి అయితే ఆ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ బ్లాస్ట్ చేయడానికి కూడా అదే యూజ్ చేస్తారు అన్నమాట. సో ఎనీవేస్ నాకు డౌట్ వచ్చి వీడియో అయితే చేసా. మీకు ఒకవేళ నిజంగానే ఇన్స్పైర్ అయ్యిందని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అయినా కాకపోయినా కూడా ఒకవేళ కాలేదని కూడా కింద కామెంట్ చేయండి. సో నిజంగానే నాగేశ్వరిని కాపీ కొట్టిల్లని కొంతమంది కామెంట్ అయితే చేశారు. సో వాళ్ళకి చెప్తున్నా, అది కాపీ కాదు, ఇన్స్పిరేషన్ అన్నమాట. సో నేనైతే నమ్మట్లేదు, బట్ ఒకవేళ ఇన్స్పైర్ అయినాయని మీరు నమ్మడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.